మన దేశంలో మెడికల్ మాఫియా గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. ఇందులో స్కానింగ్ ఓ మాయ. స్కానింగ్ లో ఏమీ బయటపడలేదు, అంతా బాగుంది అనుకొని నమ్మితే మనుషులే లేకుండా పోవచ్చు. ఒక సెంటర్లో కిడ్నీలో స్టోన్ ఉందని తేలితే పక్కనే ఉన్న మరో స్కానింగ్ సెంటర్లో ఆ రాయి తిరిగి కనిపిస్తుంది. అప్పుడు మీరు అవాక్కవుతారు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తేల్చుకోలేక సతమతమవుతారు. అలాంటి గందరగోళాన్ని సృష్టిస్తూ ఉన్నాయి చాలా స్కానింగ్ సెంటర్స్. జగిత్యాల జిల్లాలో ఓ స్కానింగ్ సెంటర్ లీలలు అన్నీ ఇన్ని కావు. జగిత్యాల దాదాపు 2 లక్షల జనాభా కలిగిన పట్టణం. ఇలాంటి ప్రాంతంలో ఉన్న ఈ స్కానింగ్ సెంటర్ పేరు శ్రీయాన్ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రజలకు సేవ చేయాల్సిన ఈ సెంటర్ తప్పుడు రిపోర్టులతో వాళ్ల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ధర్మపురి మండలం రామయ్యపల్లికి చెందిన కుమార్ అనే వ్యక్తి డాక్టర్ సలహా మేరకు గర్భవతి అయిన తన భార్యను ఈ డయాగ్నోస్టిక్ సెంటర్కు తీసుకొచ్చాడు. స్కానింగ్ చేసిన శ్రీయాన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఎలాంటి సమస్యలు లేవని చెప్పింది. ఆ మేరకు రిపోర్టు కూడా ఇచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు కుమార్ భార్యకు మళ్లీ కడుపు నొప్పి రావడంతో డాక్టర్ సూచన మేరకు మరొక్కసారి ఇక్కడికి తీసుకొచ్చారు. మరోసారి స్కానింగ్ చేసిన సిబ్బంది ఈసారి కూడా ఏమీ లేదని చెప్పారు. అంతా నార్మల్ అంటూ రిపోర్ట్ ఇచ్చారు. కానీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో హైదరాబాద్లో ఓ ప్రముఖ హాస్పిటల్కు తీసుకొచ్చారు. సిజేరియన్ చేసి పాపను బయటకు తీసిన తర్వాత శిశువు కాళ్లకు అసలు ఎముకలు లేవని తేలింది. 3 months అప్పుడు స్కానింగ్ చేసినాం, 6 months అప్పుడు స్కానింగ్ చేసినాం. ఈ స్కానింగ్లో మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. ఏమన్నా ఫస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఏదో ఒకటి చేసుకునేవాళ్ళం. కాళ్ళు సరిగా లేవు, నడుము నుంచి వెళ్ళి మొత్తం బోన్సే లేవు. 3 monthsలో ఇక్కడనే తీపించిన, 6 monthsలో కూడా ఇక్కడనే తీపించిన. ఈ రిపోర్ట్లో ఏం లేదని ఇచ్చిళ్ళు. ఈ వివరాలేవి జగిత్యాలలో స్కానింగ్ చేసిన శ్రీయాన్ సిబ్బంది చెప్పలేదు. ఒకసారి కాదు, రెండోసారి స్కానింగ్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఈ విషయాన్ని గుర్తించలేకపోయారు. 3 నెలల గర్భంతో ఉన్నప్పుడే స్కానింగ్ సెంటర్ సిబ్బంది ఈ విషయాన్ని కనిపెట్టినట్లయితే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. కాళ్ళు లేకుండా పుట్టిన ఆ బిడ్డతో ఆ పేద కుటుంబం నరక యాతన అనుభవిస్తోంది. చిన్న సమస్య ఉంటే చిన్న గుండెలో హోలు కావచ్చు, చెవుకు హోలు కావచ్చు, ఒక ముక్కుకు హోలు కావచ్చు ఉన్న చెప్పగలుగుతారు. ఈ 2 కాళ్ళు లేని బాబు ఇప్పుడు హైదరాబాద్లో 16 రోజులు ఉన్నాం. దాదాపు ఒక 6 నుంచి 7 లక్షలు ఖర్చు అయింది. ఇప్పటికి కూడా డాక్టర్లు ఎలాంటి సమాధానం చెప్తలేరు. బాబు మంచిగా అవుతుందా కాదా అనుకుంటా. ఇప్పుడు పుట్టిన బాబుని చంపుకోలేక పైసలు పెట్టుకోలేని పరిస్థితి మాది. ఇప్పుడు మేము ఇప్పుడు పుట్టిన బాబుని చంపుకోగలుగుతాం. చేసే పనేమో చిన్న పని. పల్లెటూరులో పొలాలు కూడా లేవు, భూములు కూడా లేవు. చిన్న డ్రైవర్ పని చేస్తారు మా అల్లుడు. ఇలాంటి పరిస్థితులలో మేము ఉన్నాం. ఎంతోమందికి ఈయన ఎక్కడ చదువుకున్నాడు? ఈయన డాక్టరు వాస్తవంగా ఈయన డాక్టర్ సర్టిఫికేట్ ఉందా? ఆయన ఒరిజినల్ డాక్టరేనా? మేము అడుగుతున్నాం. ఈరోజు ఆయనకి ఇంత ప్రాబ్లం ఉండి కూడా ఎందుకు చెప్పలేదు మాకు? చెప్తే మేము ఏదో చేసుకుందాం కావచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ స్కానింగ్ సెంటర్ నిర్వాకంతో తీవ్ర మానసిక వేదన అనుభవించిన మరో కుటుంబం కూడా ఉంది. ఇదే పట్టణానికి చెందిన గంగాధర్ తన భార్యను శ్రీయాన్ డయాగ్నోస్టిక్ సెంటర్కు తీసుకొచ్చాడు. ఆమెకు కిడ్నీలో రాళ్లు లేవని తేల్చింది ఈ స్కానింగ్ సెంటర్. రిపోర్టు కూడా ఇచ్చింది. గంగాధర్కు ఎందుకో డౌట్ వచ్చింది. మరో స్కానింగ్ సెంటర్కు వెళ్ళాడు. అక్కడ స్కానింగ్లో ఏకంగా 7.3 మిల్లీమీటర్ల రాయి ఉన్నట్టు తేలింది. ఆపరేషన్ చేసి రాయిని తొలగించారు వైద్యులు. జరిగిన ఘటనపై శ్రీయాన్ స్కానింగ్ సెంటర్ను నిలదీశాడు గంగాధర్. కానీ వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి సార్ ఓకే నెక్స్ట్ ఆప్షన్ తీసుకుందామని చెప్పి మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళినా సామ్రాట్ సార్ దగ్గరికి వెళ్ళి సామ్రాట్ సార్ ఏం చేసిన ఓకే ఇక్కడ ఉంది సార్ మరి ఇక్కడ లేదని చెప్పి ఇక్కడ ఉందని చెప్పిందంటే ఫేక్ రిపోర్ట్ ఉంటాయిరా బాబు, ఫేక్ రిపోర్ట్తో అంటే మరి సార్ మాకు ఎట్లా తెలియాలి? ఇప్పుడు ఇది ఫేక్ అనాలనా, ఇది ఫేక్ అనాలనా, హైదరాబాద్ ఫేక్ అనాలనా, లేకపోతే సర్జరీ చేసిన వీడియో మా వైఫ్ ఇది కాదనాలి? నేను తమ వేదనను స్కానింగ్ సెంటర్ తేలిగ్గా తీసుకోవడంతో గంగాధర్ వెంటనే డిఎంహెచ్ఓకు ఫిర్యాదు చేశాడు. శ్రీయాన్ డయాగ్నోస్టిక్ సెంటర్కు స్కాన్ ద్వారా స్కాన్ చేయించడానికి మా వైఫ్ని తీసుకొని వచ్చాను. అక్కడ రిపోర్ట్ ఇచ్చారు. ఏమని రిపోర్ట్ ఇచ్చారు సార్? ఫేక్ రిపోర్ట్గా ఇక్కడ ఎటువంటి కిడ్నీ స్టోన్స్ అటువంటిది ఏమీ లేదు. ఇప్పుడు చూడండి సార్, ఒకటేమో ఉంది అని ఒకటేమో లేదని చెప్పి ఒకటే రోజు మరి పోనీ 2 days అయింది 3 days అయింది కూడా కాదు, ఒకటే రోజులో సేమ్ డే గంటల వ్యవధిలోనే నా స్టోన్ మీద మాయమవుతుందా? అక్కడ నుంచి హాస్పిటల్ నుంచి వీడియో కూడా తీసుకున్నా, స్టోన్ రిమూవల్ వీడియో కూడా తీసుకున్నా. స్టోన్ ఇక్కడికి లేదని చెప్పిన వీడియో ఎట్లా వచ్చింది సార్? నేను 3500 పేడ్ చేసి నేను ఇక్కడికి వచ్చి డాక్టర్ రిఫేర్ చేస్తాను, ఇక్కడికి వచ్చి స్టోన్ తీసుకుందని చెప్తాంటే ఇక్కడ స్టోన్ ఎటు మాయమైంది సార్? ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులు ఓవైపు రోగుల నుంచి భారీగా డబ్బు గుంజడమే కాకుండా ఇలాంటి స్కానింగ్ సెంటర్స్ మెడికల్ షాప్స్తో కుమ్మక్కై మరింతగా దోచుకుంటున్నాయి. ఇలాంటి స్కానింగ్ సెంటర్ల నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్కు ప్రతి నెల టంచనుగా లక్షల్లో కమిషన్లు వెళ్తాయి. హాస్పిటళ్లు, స్కానింగ్ సెంటర్లు ఈ 2 కలిసి చేసే ఈ దందాల్లో సామాన్య రోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. నాణ్యత లేని పరీక్షలు, నైపుణ్యం లేని సిబ్బందితో నడుస్తున్న ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ రాయకల్ మాజీ మున్సిపల్ చైర్మన్ కుమారుడిది. రాజకీయ పలుకుబడి ఉండటంతో వీళ్లు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లుగా సాగుతోంది. ఇలాంటి సెంటర్లపై మాత్రం అధికారులు దాడి చెయ్యరు.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.